వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. కాశ్మీర్ ప్రకృతి అందాలకు చిరునామా, కానీ అదే నేలపై ఉగ్రవాద రక్త చరిత్ర కూడా. పహల్గామ్ ఉగ్రదాడి కేసులో ఇప్పుడు మరో కీలక మలుపు. దేశాన్ని కుదిపేసిన ఆ దాడి వెనుక ఎవరు, ఎక్కడున్నారు, ఎలా తప్పించుకుంటున్నారు? ఈ ప్రశ్నల మధ్య జాతీయ దర్యాప్తు సంస్థ ఒక కీలక అడుగు వేసింది. నిషేధిత ఉగ్ర సంస్థ లష్కరే తోయిబాకు చెందిన ప్రధాన కమాండర్ సాజిద్ జాట్ అంటే సైఫుల్నాపై నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్లు జారీ అయ్యాయి. పహల్గామ్ ఉగ్రదాడి కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న లష్కరే తోయిబా కమాండర్ సాజిద్ జాట్పై ఎన్ఐఏ ఛార్జిషీట్ దాఖలు చేసింది. సైఫుల్లా అనే పేరుతో కూడా పిలువబడే ఈ ఉగ్రవాది ప్రస్తుతం పాకిస్తాన్లో దాక్కున్నట్లుగా భద్రతా సంస్థలు భావిస్తున్నాయి. ఎన్ఐఏ దర్యాప్తు ప్రకారం పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడికి ప్లానింగ్ నుండి అమలు వరకు సాజిద్ జాట్ కీలక పాత్ర పోషించినట్లుగా ఆరోపణలున్నాయి. లష్కరే తోయిబా కోసం సరిహద్దులు దాటి ఆదేశాలు జారీ చేస్తూ కాశ్మీరులో ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టిన వ్యక్తిగా సాజిద్పై కేసు నమోదైంది. దర్యాప్తులో భాగంగా ఎన్ఐఏ సమర్పించిన ఛార్జిషీటులో ఉగ్రవాద కార్యకలాపాలు, దేశ భద్రతకి ముప్పు, అమాయకుల ప్రాణాలపై దాడి వంటి తీవ్ర ఆరోపణలు పొందుపరిచింది. ఈ కేసులో కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్లు జారీ చేయడం ఉగ్రవాదులపై చట్టపరమైన ఒత్తిడి మరింత పెంచింది. పాకిస్తాన్లో కూర్చుని భారతదేశంపై ఉగ్రదాడులకు కుట్రలు పన్నుతున్న లష్కరే తోయిబా నేతలపై ఎన్ఐఏ ఫోకస్ పెంచింది. సాజిద్ జాట్ అరెస్టు కోసం ఇంటర్పోల్ సహకారం కోరింది. దీంతో అంతర్జాతీయ స్థాయిలో చర్యలు త్వరలో మొదలయ్యే అవకాశం ఉంది. పహల్గామ్ దాడి కేవలం ఒక ఉగ్రఘటన కాదు, దేశ భద్రతపై నేరుగా జరిగిన సవాల్. ఆ సవాల్కు ఇప్పుడు చట్టం సమాధానం చెబుతోంది. ఉగ్రవాదులు ఎక్కడ దాక్కున్నా, ఎన్ని సరిహద్దులు దాటినా వారిని వదిలిపెట్టేది లేదని ఎన్ఐఏ స్పష్టంగా చెబుతోంది. లష్కరే తోయిబా లాంటి నిషేధిత ఉగ్ర సంస్థలపై భారత భద్రతా వ్యవస్థలు నిరంతరం నిఘా కొనసాగిస్తున్నాయి. పహల్గామ్ కేసులో ఈ ఛార్జిషీటు మరిన్ని అరెస్టులకు, మరిన్ని నిజాలకు దారితీయనుందని అధికార వర్గాల అంచనా. కాశ్మీర్ లోయలో శాంతి కోరుకునే ప్రజలపై ఉగ్రవాద నీడ తొలగించడమే లక్ష్యంగా భద్రతా సంస్థలు ముందుకు సాగుతున్నాయి. పహల్గామ్ దాడి కేసులో సాజిద్ జాట్పై జారీ అయిన నాన్ బెయిలబుల్ వారెంట్ ఉగ్రవాదానికి చట్టం ఇచ్చిన గట్టి హెచ్చరికగా మారింది.